ఇక నేను నా గురించి ఆలోచించకండి మీరు. ఇక నేను ఎంతవరకు బ్రతుకుతానో, ఇక ఈ డయాలసిస్ ఎక్కించటాలు, రక్త ప్రసరణ ఇవన్నీ ఆపేది. ఇక్కడ రామా, మీ ఆయన పక్కన నిలబడు. ఈ రక్త ప్రసరణ కార్యక్రమాలన్నీ ఆపేద్దామండి. ఇక నేను ఇక చచ్చిపోతాను కదా. ఎందుకంటే ఒక్కొక్క ఆర్గాను పనిచేయటం మానేస్తుంది. దగ్గరగా నిలబడమ్మా. ఒక్కొక్క ఆర్గాను అంటే గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, పెద్ద పేగులు, చిన్న పేగులు ఇవన్నీ కూడా పనిచేయటం మానేస్తుంటాయి. ఒక్కొక్కటి ఎలాగ పవర్ డౌన్ అయిపోతుంటే లైట్లు ఎలాగ ఆరిపోతుంటాయో అలాగా అయిపోతుంటాయి కదండి. నా చివరి శ్వాస వరకు వాక్యం పల్లెటూళ్ళలో చెప్దామండి. వీళ్ళది ఎలమంచిలి కదా, నేను మీది పాపది ఎలమంచిలి. అక్కడికి వెళ్ళి సేవ చేసుకుంటూ చచ్చిపోదామండి. అదిగోండి చూడండి, నేను ఏమైనా వినపడుతుందిరా? మాకు ఏం మాట్లాడుందో వినపడుతుందా? చూడండి, అక్కడ సౌండ్ బాక్స్ పెట్టారు, మైక్ పట్టుకుంది. ఆరోగ్యవంతులందరూ ఇళ్లల్లో ఉంటారు, అనారోగ్యవంతులందరూ వీధుల్లో సువార్త చేస్తుంటారు. ఏనాయన స్వార్థ ప్రకటిస్తుంది నాయన దేవుడి గురించి అన్ని జనుల్లో. ఏముంది, నేను ఎలాగ రోగిస్తే దాన్నే కొడితే కొట్టినివ్వండి, చంపేస్తే చంపేనివ్వండి, నా తండ్రి కోసమైనా నేను మరణిస్తాను. పెట్టు, ఇప్పుడు పెట్టు, బొమ్మ పెట్టు. ఆయన మన కోసం సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారండి. ఆయనేనండి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఆయన నమ్ముకుంటేనే ఈ లోకంలో ఎంత వరకు బ్రతికినా సరే మనకంటూ ఒక చావంటూ వస్తుందండి. తర్వాత మనము పరలోకానికి చేరాలంటే ఈ భూమి మీద ఉంటుండగానే క్రీస్తుని నమ్ముకోవాలండి, లేదంటే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. ఉదాహరణకి మేము ఆడిలో కాలనీ నుంచి వచ్చామండి, ఒక నెంబర్ బస్సు ఎక్కి వచ్చాం. మళ్ళా మా ఇంటికి తిరిగి వెళ్ళాలంటే అదే నెంబర్ బస్సు ఎక్కాలి. మనందరం ఓకేనా? థ్యాంక్ యూ. చూసారు కదండి, మన ఆడవాళ్ళు వచ్చారు, స్త్రీల కూటమి వాళ్ళు, వాళ్ళ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు. డాడీ ప్రతి నెల 2,000 రూపాయలు ఇస్తాం డాడీ. మేము ప్రతి నెల అమ్మాయి బ్రతుకున్నంత వరకు, బ్లడ్ ఎక్కుతున్నంత వరకు మేము 2,000 రూపాయలు ఇస్తాం. అమ్మా, నేను ఈ మాట వినగానే రాత్రి 20,000 పంపించానమ్మా. అన్నాను. ప్రతి నెల 5,000 రేషను పిల్లలకు పంపుతానండి. ఎక్కడి నుంచి తెస్తాడు? ఏటి అన్ని బాధలు ఇంతమందికి మేము ఎలా ఇవ్వాలి అనుకుంటున్నారా? క్రైస్తవులకు కలిగే మహాశ్రమలంటే ఇవేనండి. అగ్ని వంటి మహాశ్రమలు. శరీరం మన మాట వినదండి, ఇవ్వటానికి మనసు ఒప్పదండి, దేవుని పనికి వెళ్ళటానికి ఇష్టపడదండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా పిల్లలారా, మీరు చేస్తున్న ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు, నా పిల్లలందరూ ఇచ్చేవాళ్లే, ఇవ్వని వారు లేరు. ఏదో తృణం ఒక పను, ఎంతో కొంత మీరు ప్రతి నెల వాడుకునే మీ పచారీ సరుకుల్లో మిగిల్చుకుంటారో, లేదా మీరు తినే రైసులో మిగిల్చుకుంటారో, మీరు కొనుక్కునే బట్టల్లో మిగిల్చుకుంటారో, మీ కూరల్లో మిగిల్చుకుంటారో, ఎంతో కొంత 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఇవన్నీ కూడబెట్టి జీవనాన్నయ్యకి పంపండి. జీవనాన్నయ్య ప్రతి నెల వాళ్ళకి అందిస్తాడు. ఓకేనైనా? గాడ్ బ్లెస్ యూ. పోయి రండి క్షేమంగా.